ఫ్రెండ్స్, ఇది వెంకటాపురం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. నేను యాక్చువల్గా దీన్ని జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది కొండల మీద ఒక గుహ ఉంది. ఆ గుహలో విగ్రహం అంటే దేవుడు వెలిచిన అనేసి ఒక నమ్మకం. ఇక్కడ నుంచి గుట్ట కూడా చాలా దగ్గరే, మేబీ ఒక 10-15 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే మా డెస్టినేషన్కి చాలా దగ్గరలో ఉన్నాము. ఇప్పటికీ నాది 49.3 కిలోమీటర్స్ అయ్యింది. యావరేజ్ స్పీడ్ ఒక 19 కిలోమీటర్స్. టైం వచ్చేసి 2 hours 36 minutes. సో ముందు నుంచి మేము లెఫ్ట్ తీసుకుంటాము. ఇక్కడ రీసెంట్గా ఒక వెంచర్ కూడా డెవలప్ చేసినారు. ఈ పర్టికులర్ ప్లేస్కి రావాలని నాకు చాలా రోజుల నుంచి కోరిక ఉండే. ఐ థింక్ 7-8 years బ్యాక్ మా ఫ్రెండ్ రాజేష్, జయశంకర్, నెహ్రూ వీళ్ళందరూ ఈ ప్లేస్కి వచ్చినారు, కానీ నాకు కుదరలేదు. సో మొత్తానికైతే మా బావతోనే నేను ఈ ప్లేస్కి వస్తున్నాను. ఇది కూడా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేస్. సో పైనకి వెళ్ళి ఒకవేళ అక్కడ పూజారి ఉంటే ఈ టెంపుల్ది ఇంపార్టెన్స్, ఈ టెంపుల్ స్పెషాలిటీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడైతే ఒక వెంచర్ ఉంది. వెంచర్లో నుంచే వెళ్తాము. చూడాలి మరి దారి ఉందా లేకపోతే వేరే రూట్లో వెళ్ళాలనేది. ఒక మంచి వెంచర్ కూడా డెవలప్ చేసినారు ఇక్కడ. ఈ పర్టికులర్ ప్లేస్ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకే చెందింది. అక్కడ మీరు చూడొచ్చు కొండ. సో ఈ కొండలలో కోతులు ఎక్కువనే అనేసి మా ఫ్రెండ్ రాజేష్ అన్నాడు లాస్ట్ టైము. సో దానివల్ల నేను నైట్ క్యాంపింగ్ చేయొద్దని డిసైడ్ అయినా. కానీ నాకు తెలిసినంత వరకు ఈ వెంచర్లో నైట్ క్యాంపింగ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో కింద మా సైకిల్స్ లాకప్ చేసేసి పైనకి ఎక్కుతాము. మొత్తానికైతే ఈ 2.5 గంటలు అంటే ఇంచుమించు 2 hours 38 minutes జర్నీలో, ఒక 50 కిలోమీటర్స్ జర్నీలో మేము తీసుకున్న బ్రేక్స్ 3. ఫస్ట్ బ్రేక్ నేరేడ్మెట్ దగ్గర, అక్కడ నేను మా బావ గురించి వెయిట్ చేసినుండే. సెకండ్ బ్రేక్ వచ్చేసి ఐ థింక్ వాటర్ గురించి. సెకండ్ బ్రేక్ ఎక్కడంటే వాటర్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దీని గురించి, ఇది మన గాలి కొట్టించుకోవడానికి కీసర దగ్గర. థర్డ్ బ్రేక్ తుర్కపల్లికి దగ్గరలో వాటర్ తాగడానికి. సో మొత్తానికైతే 3 breaks తీసుకున్నాం, 3 breaks. సో ఇక్కడ సైకిల్ ఆపేసి ఇంకా పైనకి ఎక్కాలి. ముందు మీరు విగ్రహం కూడా చూడవచ్చు. జై బజరంగ్ బలి. టు వెంకటాపురం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా తక్కువ మందికి తెలిసే టెంపుల్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. పైనకి వెళ్తే మాకు తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్ అనేది, వ్యూ అనేది. సో మీదికి వెళ్ళి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి we'll upload it into the YouTube. సో ఇక్కడ ఒక చిన్న ఒక గోపురం టైప్ ఉంది, ఇది ఎంట్రన్స్. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి అక్కడ విగ్రహం. వెల్కమ్ టు వెంకటాపురం. ఈ కొండపైన ఉన్న దేవుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా పెయింటింగ్ అయ్యిందో. సో చూడాలి మరి, జాతర కూడా జరుగుతుంది అనుకుంటే. ఇది మన కమాన్, ఈ పైన రాక్ ఫార్మేషన్స్. వావ్, చాలా బాగుంది, బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ కలర్ఫుల్. సో ఇప్పుడు మేము దీని గురించి ఇక్కడ పంతులు గారు అయ్యగారితో మాట్లాడి ఈ టెంపుల్ ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుంటాము. సో మీరు అక్కడ చూడొచ్చు ప్రహ్లాదుడు అండ్ లక్ష్మీ నరసింహస్వామి. ఇది స్టెప్స్. మా ఎంటీబీ అండ్ జీవీటీ మై పార్ట్నర్. ఇది మా సెకండ్ లాంగ్ రైడ్, కానీ సింగిల్ డేలో హైయెస్ట్ రైడ్ అయితే ఇదే ఉంటుంది. యాదగిరిగుట్ట కూడా మేము ఫస్ట్ డే ఒక 62, సెకండ్ డే ఒక 65 దొక్కినాం. కానీ ఆల్రెడీ మాది ఇప్పుడు 50 కిలోమీటర్లు అయిపోయింది. సో పైనకి వెళ్ళి ఒక 1 hour స్పెండ్ చేసి అక్కడ కొన్ని క్వాలిటీ వీడియోస్ తీసుకొని, టైం ల్యాబ్స్ తీసుకొని ఇంకా మళ్ళీ వేరే ప్లేస్ గురించి ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే మనం ఈరోజు 50 కిలోమీటర్లు ఇంచుమించు జర
తొందరగానే దొరికినాం, గ్యాప్లు కూడా తక్కువ ఇచ్చినాం. బ్యూటిఫుల్ వెంకటాపురం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇదొక గ్రామం. ఫ్యూచర్లో ఈ టెంపుల్కి మంచి ఫేమ్ వస్తుంది. ఎందుకంటే జస్ట్ ఈ టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కెనాల్, లింక్ కెనాల్ వస్తుంది. ఆ లింక్ కెనాల్ బస్వాపురంకి ఇంకా కొండపోచమ్మకి కెనాల్, లింకింగ్ కెనాల్. సో ఇవి స్టెప్స్. ఇక్కడ చరిత్ర రాసిందంట బుక్లా. బాగా అది తీసుకో కొంచెం. అమ్మ మీ పేరేం పేరమ్మా? ఆ బుక్లో చరిత్ర రాసిందంట. సో అది బాగా నాకు ట్రాన్స్లేట్ చేస్తే నేను దాన్ని వీడియోలో కూడా చెప్తా. సో ఇది స్టెప్స్. సో ఇప్పుడు నాది ఆల్రెడీ 50 కిలోమీటర్స్ సైక్లింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు కూడా మనము ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే షూస్ తీసుకెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం పైనకి వెళ్దాము. మీరు అన్నట్టు షూస్ ఉంటే కంపల్సరీ అని నేను కూడా షూస్ తీసుకున్నాను. సో పైనకి వెళ్ళి టెంపుల్ అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్, వ్యూ పాయింట్ ఏమైనా ఉందో చూద్దాం. సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఫోర్గ్రౌండ్లో చూసుకుంటే మీకు మంచి మంచి కొండలు అయితే ఉన్నాయి, బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్స్. సో ఇది మన కమాన్. ముందుకెళ్దాం. అయితే మీ దగ్గర ఏదో బుక్ ఉంది కదా, ఆ బుక్లో ఏదైనా చరిత్ర ఉంటే మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ కమాను, ఈ స్టెప్స్. సో ఇక్కడ టెంపుల్ చూసుకునేది అమ్మనే. పంతులు గారు కూడా ఇంతకుముందు అల్వాళ్ళనే ఉంటుండంట. ఆయన ఈ ఊరే, వెంకటాపురం. సో ఇప్పుడు మేము పైనకి వెళ్తున్నాము. సో పైనకి వెళ్ళిన తర్వాత గూగుల్ ఫొటోస్లో కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఫొటోస్ నాకు కనిపించినాయి. ఆ పైనుంచి ఆ వ్యూ పాయింట్, తర్వాత ఒక మర్రి చెట్టో రావి చెట్టో మరి దాని ఆ రూట్స్ ఉంటాయి కదా, ఏర్లు ఇట్లా ఊడల లెక్క ఫామ్ అయిన ఉండే. అండ్ కొంచెం ఓం షేప్లో ఉంది అది. సో నేను సెల్ఫీ కెమెరాకి షిఫ్ట్ చేస్తా ఇప్పుడు. చేసి మేమిద్దరం కలిసి ఒక వీడియో రికార్డ్ చేస్తాం. అయితే జీవిటి గారు ఆల్రెడీ 53 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసి ఇప్పుడు ఒక 1 to 2 కిలోమీటర్స్ మాకు ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ఈ కొండలల్లో. సో ఓకే, జాతర సందర్భంగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, మీకు ఇదే వీడియోలో కొంచెం ఒక ముందు పోయినాక మీకు అవి రాళ్ళు ఉన్నాయి, దాని మీద చెక్కడాలు అవి పైన రాక్ ఫార్మేషన్స్ గురించే ఉన్నాయి ఫొటోస్ ఇవి. ఓకే, నేను ఎట్లా ఇప్పుడు పైకి వెళ్తున్నాను ఇవి. ఓకే, చూసినాక డీటెయిల్గా మీకు వీడియోలో ఓకే చెప్తారు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది హైదరాబాద్ నుంచి కూడా మనం బైక్ పైన వస్తే జస్ట్ 1 అవరే పడుతుంది. అండ్ సైకిల్ మీద అయితే మాకు 2.5 hours, 2 hours 40 minutes పట్టింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన చుట్టుపక్కలనే ఎన్నో ఇంట్రెస్టింగ్ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, కానీ జనాలు దూరం దూరం పోనీకి ట్రై చేస్తుంటారు. సో మా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ లోకల్ టూరిజం డెవలప్ చేయాలి. లోకల్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని జర ఫేమస్ చేస్తే జనాలు కూడా వస్తే ఇక్కడ లోకల్స్కి కూడా జర వాళ్ళకు కూడా జీవనాధారం అనేది దొరుకుతుంది. యా, ఎస్. సో పైనకి వెళ్దాం ఇప్పుడు. స్టెప్స్ కూడా స్టీప్గా ఉన్నాయి. సో మీదికి ఎక్కి పైనుంచి వ్యూ కవర్ చేద్దాం. సెల్ఫీ వీడియోకి షిఫ్ట్ చేసేసిన. సూపర్ ప్లేస్. మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ రాజేష్ ఈ టెంపుల్ గురించి నాకు లాస్ట్ టైం చెప్పినండి. చిల్పూరు మల్లూరు గుట్ట, సారీ చిల్పూరు స్టేషన్ గన్పూర్ లాస్ట్ టైం మా కజిన్ సాయిని తీసుకెళ్ళిన. అక్కడ విష్ణు టెంపుల్ ఉంది. అండ్ మల్లూరు గుట్ట శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, దాని గురించి రాజేషే చెప్పిండు. ఈ టెంపుల్ గురించి కూడా రాజేషే చెప్పిండు. సో నేను జస్ట్ మీకు ఒక వ్యూ చూపిస్తున్నా. మూవింగ్ మై కెమెరా. ఇవి స్టెప్స్ స్టీప్గా ఉన్నాయి, దమ్ వస్తుంది. యా 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 ఇక ఎట్లా అంటే ఇది కూడా మనకు చిన్న మోకాల పర్వతం అనుకోవాలి అంతే. యా, సో మీరు చూస్తున్నట్టయితే మీరు చూడచ్చు ఎంత దెప్త్ ఉందో.
వెనకాల మా జీవిటి గారు ఈజ్ ఆల్సో కమింగ్. ఈయన మా ఫ్యామిలీలో మా జనరేషన్లో సీనియర్ మోస్ట్ గాయ్. ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి అందరూ. నాకైతే ఆ ఛాన్స్ వచ్చింది. అంటేనే మా జూనియర్స్ కూడా ఫిట్ కావాలి, ఎక్స్ప్లోర్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. అవునా, అయితే ఆగు. యా, మరి ఏంటి మరి చెప్పండి, మీరేమంటారు? ఎట్లుంది ప్లేస్, ఏంది సంగతి? ప్లేస్ అయితే సూపర్. మెట్లు ఎక్కడం కొంచెం కష్టం ఉంది, ఎందుకంటే 50 కిలోమీటర్స్ కంటిన్యూ సైక్లింగ్ చేసిన తర్వాత తొక్కడం కొంచెం హార్డ్గానే ఉంది. ఓకే, నా గురించి చెప్తున్నాడు కదా, అంత కారణం మనోడే. అంతే అంటావా? హార్కే అంటే యా, మీ ఎక్స్పీరియన్స్ అండ్ మై ప్లానింగ్ అండ్ ఇద్దరం కలిసి టీం వర్క్. సో టీం వర్క్ వల్ల మేము ఈ సైక్లింగ్ ట్రిప్స్ స్టార్ట్ చేసినాం. అండ్ మా గ్రూప్లో ఇంకా మాకు క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ జాయిన్ కావాలని మా ఒక కోరిక. చలో మీదికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. మరి గారు ఇంతకుముందు లోకల్స్ వెళ్ళారు కదా పిల్లలు, అవును, వాళ్ళు చెప్తుంటే కొన్ని పాయింట్స్ నేను మిస్ అయినా. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏం చెప్పిండు ఆయన? పాయింట్స్ ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి యాక్చువల్ ఫస్ట్ జన్మస్థలం ఇది. ఓకే, అంటే ఇక లోకల్ చెట్ల ప్రకారము ఇక్కడ జన్మస్థలము. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్లేస్ ఏంటంటే విహారయాత్ర లాగా, కచేరీ టైపా? కచేరీ టైప్. ఇది బర్త్ ప్లేస్, ఇది అక్కడ ఉంటున్న ప్లేస్ అన్నట్టు. ఫస్ట్ ఎవరైనా యాదగిరిగుట్టకు పోతే తర్వాత పాద నరసింహస్వామి, తర్వాత ఇక్కడికి వస్తారట ఖచ్చితంగా. ఓకే ఓకే, రెగ్యులర్ గా పాత వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే. మన కొత్త జనరేషన్ ఇదంతా తెలియదు అనుకో. అవును, ఇప్పుడు మనం చెప్పడంతో వెళ్ళాలి. ఇప్పుడు ఇక చూసుకుంటే ఇక్కడ జంగల్, ఈ రాళ్ళు చాలా బాగుంది. అంటే ఒకప్పుడు మన గుట్ట కూడా ఇట్లానే ఉండేనేమో 50 ఏళ్ళ కింద. సేమ్ ఇట్లానే ఉండే ఈ జంగల్ చూసినప్పుడు కూడా ఉండే. ఇప్పుడు డెవలప్మెంట్ మంచిదే, కానీ న్యాచురల్ పోయింది, ఆర్టిఫిషియల్ గ్రీనరీ తయారైంది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మా దోస్తు మమ్మల్ని భయపెడదామని చూస్తున్నావు కదా నువ్వు. మేము ఏమన్నా ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు ఉంటారు. అవును. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుహలు ఉన్నాయి అంటుండు. మరి గుహలు ఉన్నాయి, మనకు బుక్లెట్ కూడా ఉంది నా దగ్గర. ఓకే, నైస్. అక్కడ మీరు చూసుకుంటే ఈ రావి చెట్టు రాళ్ళ మధ్యలో వెలిసింది. సో అయ్యగారు కూడా 1 అవర్ ఉండి వెళ్ళిపోయిండంట అక్కడ ధ్వజస్తంభం. సో ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు 2-3 గంటలు కాదు, ఒక హాఫ్ డే కావాలి మినిమం. వావ్, మీరు అక్కడ వ్యూ చూడవచ్చు, ఎంత బాగుందో వ్యూ. సో అక్కడ చూడండి ఆ రాయగిరి కొండ. ఒక్క నిమిషం నేను జూమ్ చేస్తా. రాయగిరి కొండ అది. ఓకే, సో పైనకి వెళ్దాం. ఇక్కడ కూడా రూమ్ అయితే కట్టినారు, మేబీ స్టోర్ రూమ్ అనుకోవచ్చు. సో మరి గుడి తాళాలు ఉన్నాయా, ఓపెన్ ఉందనా తెలియదు. ఏదే తాళం ఏం లేదు. సో పైన తాళం ఉంది బా. ఓకే, ప్రస్తుతానికైతే మనము ఈ ధ్వజస్తంభము, ఈ వ్యూ పాయింట్ అన్ని కవర్ చేసుకుందాం. సో ఈ టెంపుల్కి ఒక ఎల్ఈడి లైటింగ్ కూడా పెట్టినారు ఇల్లు కనిపించడానికి. ఈ నామము, విష్ణు చక్రము, శంఖము, ఈ బ్యూటిఫుల్ రాక్స్. వావ్, చాలా బాగుంది ఈ ధ్వజస్తంభం. అండ్ లోపల కోతిలు రాకుండా మొత్తం జాలి అయితే పెట్టినారు. సో టెంపుల్ లోపల కూడా వెళ్దాము. ఒకటేంటంటే ఇక లాక్డౌన్ మొన్ననే ఓపెన్ అయింది కదా, జనాలు కూడా తక్కువ వస్తారనేసి గుడి జస్ట్ 1 అవర్ మటుకు పెట్టేసి వావ్ పూజ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కొండ, అంటే ఒక గుహ లెక్కనే ఉంది ఇది. వావ్, సో ఇక్కడ అంత క్లియర్గా కనిపిస్తలేదు. నేను ఇంతకుముందు వీడియో తీసినాను కదా, స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసినాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక విగ్రహం అయితే ఉంది స్వామివారిది, మొత్తం జాలి ఉంది. సో జూమ్ చేసి నేను తీస్తున్నా. ఇక్కడ రైట్ సైడ్లో నరసింహస్వామి అండ్ మన లక్ష్మీదేవి గారి విగ్రహం ఉంది. సో టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఈ చూడవచ్చు మీరు ఇక్కడ దశావతారాలు ఉన్నాయి మొత్తము ఈ డోర్ పైన. జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి.
వెరీ ఇంట్రెస్టింగ్. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇక్కడ మన జై బజరంగబలి విగ్రహం ఉంది, ఇక్కడ చెక్కినారు. సో ఇక్కడ గుహలు కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. అండ్ నీళ్ళు అయితే ఊరుతున్నాయి, వర్షం పడ్డది కదా, దానివల్ల నీళ్ళు కూడా ఊరుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక ఏదో రోడ్ అంటే ఒక దారి ఉంది పైనకి ఎక్కడానికి. దీన్ని పట్టుకొని ఎక్కడానికి నేను ట్రై చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ప్లేస్ అయితే. సో దీన్ని వీళ్ళు వెంకటాద్రి అని అంటున్నారు లోకల్ పీపుల్. యాక్చువల్గా ఊరి పేరు వచ్చేసి వెంకటాపురం, వీళ్ళు దీన్ని వెంకటాద్రి అంటున్నారు. వెంకటాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఒకసారి ఆ డోర్ ఓపెన్ ఉంటే దేవుని చూడడానికి వెళ్దాం. ఓకే, ఇక్కడ నుంచి కూడా దేవుడు కనిపిస్తాడు, నేను జూమ్ చేస్తాను. సో అక్కడ విగ్రహం ఉంది. వావ్, జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. క్లియర్గా కనిపిస్తలేదు, ఫొటోస్ తీసి పోస్ట్ చేస్తాం. ఫైనల్గా కొండపైనకి వచ్చేసాం. వెంకటగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, వెంకటాపురం విలేజ్, యాదాద్రి భువనగిరి జిల్లా. సో బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ వ్యూ పాయింట్ అండ్ మీకు ఇక్కడ ఎల్ఈడి లైటింగ్ కూడా ఉంది, చూడవచ్చు మీరు. శంఖము, నామము, విష్ణు చక్రము. అండ్ జస్ట్ నా కెమెరాను రొటేట్ చేస్తే మీకు వెనకాల ఉన్న రాయగిరి కొండలు కూడా కనిపిస్తాయి. రాయగిరి కొండలు అండ్ యాదాద్రి కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ జస్ట్ టెంపుల్ వెనకాల ఉన్న పెద్ద పెద్ద రాళ్ళు కూడా నేను చూపిస్తాను. చూడండి వెనకాల రాళ్ళు, ధ్వజస్తంభం, జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. సో ఇది ధ్వజస్తంభము అండ్ బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్స్. సో లోపలికి వెళ్దాం ఒకసారి. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఫ్రంట్ కెమెరాతో చూపించినాను కదా, సో నేను సెల్ఫీ తీసుకుంటా వెళ్తాను. సో బిజీ ఉన్నాడు, వేరే వీడియో చేస్తున్నాడు. లేదు మీరు చెప్పండి, వచ్చేయండి. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా మా డ్రోన్ వచ్చిన తర్వాత డ్రోన్ షాట్స్ కూడా తీస్తాము. అసలు ఇంటికి ఇంత దగ్గరలో ఉంది కానీ నేను ఎప్పుడు రాలేదంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఇక్కడ మీరు డోర్కి చూసుకున్నట్టయితే దశావతారాలు అన్నీ ఉన్నాయి. సో విష్ణుమూర్తి దశావతారాలు. లాక్ ఉంది టెంపుల్. సో దేవుని అయితే చూసుకున్నాం, ఆడ చిన్న సంధిలో నుంచి దేవుని చూసినాం. టార్చ్ తీసుకున్నాం, మీదకి ఎక్కుదాం. సో మీదకి ఎక్కుదాం. సో వెంకీ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అరే జబర్దస్త్ ఉంది కదా ప్లేస్, సూపర్ సూపర్. నాకు మా నెక్స్ట్ టైం అడుగు పోదాం. స్టేషన్ కనుకో దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చిల్పూర్ అనేసి మండలం వస్తుంది. చిల్పూర్ గుట్ట అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు ఉంటుంది, పల్లగుట్ట అని, దాని పక్కన చిల్పూర్ గుట్ట. అక్కడ కూడా ఇట్లనే కొండలు అవన్నీ ఉంటాయి, దూరం ఉంటుంది. నెక్స్ట్ టైం అది కూడా కవర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే చాలా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయని తెలిసింది మాకు. గుర్రం ఇవి అడుగులు, మళ్ళీ పూలు, నీటి గుంటలు ఉన్నాయంట. మడుగులు అంటే అదే స్వామివారి పాదాలు. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎస్, చలో మేము కొంచెం నెక్స్ట్ ఒకటి ఎక్కుతున్నాం, అప్పుడు మళ్ళీ స్టార్ట్. I request everyone to subscribe to my channel and please like, share and comment below. Thanks for watching. Jai Hind.